వచ్చినప్పుడు గానీ, తర్వాతే గానీ, ఎక్కడైనా యాక్టింగ్ ఆన్ ద స్పాట్ ఇబ్బంది పడి ఎవరు అంటే జస్ట్ టేక్స్ 2 టేక్స్, 3 టేక్స్ తీసుకునే ఆ నర్వస్‌నెస్, ఆ భయం అలా అది ఎప్పుడైనా కలిగిందా? 'ఫిదాలో' కలిగింది. ఆ సీన్ ఉంటది కదా! మనమే ఎందుకెళ్ళాలే ఉండిపోవచ్చు కదా ఇక్కడే అని బెడ్ మీద కూర్చొని బెడ్ మీద పెట్టెలు. కూర్చొని పెట్టె సదురుకుంటుంటే ఏడుస్తది చూడండి. యాహ్! ఆ సీన్‌కి అప్పటి వరకు నాకు భయమే లేదు. హ్మ్. ఆ సీన్‌కి ఆవిడ నిజంగా ఏడుస్తున్నారు. హ్మ్. షీ నాకు తెలిసి షీ ఇమాజిన్డ్ హర్ సిస్టర్ గోయింగ్ అవే ఆఫ్టర్ మ్యారేజ్. అదే సీన్ కదా! హ్మ్. 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 తనకి ఓ చెల్లుంది. హ్మ్. సో, ఆ ఇమాజిన్ చేసుకొని ఆమె నిజంగా ఏడ్చేస్తుంటే, ఆమె యాక్టింగ్ చూసి నాకు రావట్లేదింకా. నేను ఐ థింక్ ఐ టుక్ 11 ఆర్ 12 టేక్స్. అప్పుడు నర్వస్‌నెస్ అప్పుడు వచ్చేస్తది గదా! బీభత్సంగా సెట్‌లో అందరూ మనల్నే చూస్తుంటారు. నాకు భయం వచ్చేస్తుంది. నేను చేయలేకపోతున్నా. శేఖర్ సార్ ఏమో "నువ్వు ఆడిషన్‌లోనే ఈ సీన్ బా చేసావు. ఇప్పుడు రావట్లేదు" అని అంటారు. నాకింకా భయం వచ్చేస్తుంది. హ్మ్. ఇగ దాన్ని హీ టుక్ ఇంకా లాస్ట్‌లో ఎక్కడి వరకొస్తే అక్కడి వరకు తీసుకున్నట్టున్నారు. హ్మ్. కానీ ఆ ఒక్క సీన్‌కి భయపడ్డా. తర్వాత కామన్ అయిపోయింది. అది ఫస్ట్ గదా నాకు అన్ని యాహ్! టేక్స్ తీసుకుంటే ఏమంటారో, ఏమనుకుంటారో అన్న భయం ఉండింది. తర్వాత హ్మ్. అలవాటయిపోయింది. తర్వాత నాకు తెలిసి అన్ని టేక్స్ ఎప్పుడు తీసుకోలేదేమో. హ్మ్. బట్ ఒక్కటే. మీడియా జర్నీ ఎలా ఉంది? మూవీస్ ఎలా ఉంది? బోత్ ఆర్ డిఫరెంట్. హ్మ్. మనకి వి6లో నేను చేసింది తక్కువే. హ్మ్. టీ న్యూస్ ఆఫ్టర్ మ్యారేజ్ టీ న్యూస్ జాయిన్ అయ్యా. 6½ ఇయర్స్ చేశా అక్కడ. హుహు. అంటే టీ న్యూస్ ఎలా ఉంటే సెకండ్ హోమ్ లాగానే ఉంటది. అంటే అన్ని ఇయర్స్ వర్క్ చేసేసరికి మనకు హోమ్ కంఫర్టబిలిటీ వస్తది గదా! హ్మ్. ఆ ఫీలింగ్ ఉంటది. మూవీ వచ్చి మల్టిపుల్ పీపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్‌లో ఉంటారు. ప్రతి ఆహ్, సినిమాకి అందరూ కొత్తే. అందరూ కొత్తే. హ్మ్. ఎవరైనా పాత సినిమా వాళ్ళు కనిపిస్తే ఒకళ్ళిద్దరు. అదొక మంచి ఫీలింగ్ అనిపిస్తది. హ్మ్. ఆఫీస్‌లో ఏంటి రోజు చూసే మొహాలే. హ్మ్. వీళ్ళెలాంటి వాళ్ళు, వీళ్ళెలాంటి వాళ్ళు తెలిసిందే. మనం ఎలా ఉంటాం, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలిసిందే. హ్మ్. మూవీ అలా గాదు మళ్ళీ. ఇక్కడ సేమ్ ఇందాక చెప్పా గదా! ఎవరు ఏ డెసిగ్నేషనో తెలీదు. యాహ్! పోయి మీరేం చేస్తారా అని అడగలేము. తెలుసుకోవాలి. హ్మ్. వాళ్ళకి ఒకవేళ ఎళ్లి నాకు కొంచెం వాటర్ కావాలి అని అడిగితే వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్న భయం. నాకది చాలా ఉండేది. ఆ! సో, అట్లా కొంచెం ఫియర్స్ ఉండే. హ్మ్. కానీ టీ న్యూస్ ఆఫీస్ ఈజ్ ఆఫీస్ అది. చాలా కంఫర్టబుల్. అక్కడ చాలా ఎంకరేజ్‌మెంట్ గూడా యాహ్! ఉండింది. హ్మ్. యాక్చువల్‌గా టీ న్యూస్‌లో చేసినప్పుడే ఫిదా వచ్చింది. హుహు. వాళ్ళ ఎంకరేజ్‌మెంట్ వల్లే నేను మూవీస్ అండ్ ఆఫీస్ 2 కంటిన్యూ చేయగలిగా. ఓకే. వాళ్ళ కోఆపరేషన్ వల్లే. హ్మ్. లేపోతే ఛానల్స్‌లో అంత కష్టం. ఆపర్చునిటీ ఉండదు. హ్మ్. ఎళ్ళమ్మా చేసుకో, ఎక్స్‌పోజర్ పెంచుకో, హ్మ్. చెయ్యు, లీవ్స్ కావాలా తీసుకో. మూవీస్‌కి నాకు చాలా కంఫర్టబుల్‌గా ఇచ్చారసలు. దట్స్ గ్రేట్. యాహ్! మన సీఈఓ గాని, మన హ్మ్. సురేష్ సార్ గాని, ఇంకా సంతోష్ సార్ గాని హ్మ్. చాలా కంఫర్టబుల్ ఉండే. బట్ ఇప్పుడు ఈవెన్ 'ఫిదా' తర్వాత సంతోష్ సార్ పిలిచి హ్మ్. బావుందమ్మా మూవీ చూసాము. హ్మ్. చెయ్యు ఇలాగే హ్మ్. కంటిన్యూ చెయ్యు. మంచి మంచి మూవీస్ చెయ్యు అని చెప్పి అప్రిషియేట్ చేసి పంపించారు ఆ దట్స్ మూమెంట్‌లో. అమేజింగ్. యాహ్! కానీ ఇప్పుడు క్విట్ చేసేసారు. మీడియా క్విట్ చేసి ఓన్లీ ఇంటూ మూవీస్ కదా! హ్మ్. క్విట్ చేసిన వెంటనే మూవీస్ అంతా అంత ఫ్రీక్వెంట్‌గా వచ్చుండవు కదా! బట్ ఉండవు. మీకు ఫ్రీక్వెంట్‌గా వచ్చాయా? లేదు లేదు. అప్పుడు డౌట్ రాలేదా? మేబీ నేను క్విట్ చేయకుండా ఐ ఉండాల్సి టుక్ ద రిస్క్ ఇంకా. హ్మ్. అంటే అది తెలుసు. ఆ రిస్క్ తెలుసు. ఇద్దరం సేమ్ ఇండస్ట్రీ కదా! నేను మా హస్బెండ్. రిస్క్ తీసుకున్నానింకా తప్పలేదు. హ్మ్. ఆయనన్నారు డెఫినిట్‌గా కంటిన్యూ షూట్స్ ఉండవు. హ్మ్. షూట్స్ లేనప్పుడు నువ్వు ఇంట్లోనే ఉండాలి. అంటే ఓకే. ఉన్న దాంట్లో ఎంతుంటే అంత అడ్జస్ట్ అయిపోతా. అన్నా కానీ 2 ఈక్వల్‌గా మళ్ళీ 1 మంత్, 2 మంత్స్ లీవ్స్ అంటే గూడా యాహ్! ఇస్తున్నారు యాహ్! గదా! అని యాహ్! మనం తీసుకోలేం గదా! హ్మ్. వాళ్ళకి ఇబ్బందే. ఎందుకులే ఇంకా మానేస్తా. హ్మ్. కంటిన్యూ అవుతా ఇందులోనే అని చెప్పా. దాని తర్వాతే 'ఖుషి', 'అంబాజీపేట' ఇవి స్టార్ట్ అయ్యాయి. హ్మ్. సో, ఐ థాట్ దీనికి నేను లిటరల్‌గా 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ గూడా షూటింగ్స్ జేయడం అయ్యింది. హ్మ్. సో, ఓకే. 'ఖుషి' అక్కడ అంతా బయట కదా! బయట 1 మంత్ కాశ్మీర్. కాశ్మీర్ అయ్యింది. హుహు. మిగిలిన 1 మంత్ ఆన్ అండ్ ఆఫ్ హైదరాబాద్ అయ్యింది. ఓకే. ఎలా ఉంది సమంతతో యాక్టింగ్? కూల్ ఆవిడ ఫ్రెండ్లీ. హ్మ్. నేను ఎవరిని ఎక్కువ మాట్లాడిను. నాతో నాలాగా మాట్లాడే వాళ్ళతోని బడబడ మాట్లాడుకుంటాం గానీ, యాహ్! ఆహ్, అంటే ఎవ్రి ఆర్టిస్ట్‌కి ఒక జోన్ ఉంటది. యాహ్! యాహ్! ఈవెన్ నాకు ఓ జోన్ ఉంటది. హ్మ్. ఎవరైనా వచ్చి మాట్లాడితే నేనెలా ఫీల్ అవుతానో, నేనెళ్లి మాట్లాడినప్పుడు వాళ్ళు అలే ఫీల్ అవుతారేమో, హ్మ్. వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ అనేది లేకపోతే వాళ్ళు అలాగే ఫీల్ అవుతారేమో అన్న దాంట్లోనే యాహ్! ఉంటా నేను. హ్మ్. సో, నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను. మాట్లాడినంత వరకు మాట్లాడేవారు సమంత గాని, విజయ్ గాని. హ్మ్. కూల్.
రాగానే గుడ్ మార్నింగ్ హాయ్ బాయ్ ఆడవారికి బాగానే ఉండేది. అంతే. ఇప్పుడు మీరు చెప్పిన ఇద్దరు పేర్లు సమంత కానీ సాయి పల్లవి కానీ అంటే వీళ్ళు వాళ్ళ హార్డ్ వర్క్కి చాలా మందికి వాళ్ళ హార్డ్ వర్క్తో చాలా మందికి గుర్తున్నారు. అండ్ సేమ్ టైం వాళ్ళ సక్సెస్ కూడా అందరు చూసింది. బట్ మీరు కలిసి వర్క్ చేశారు కాబట్టి ఒక్కొక్కరిలో యూనిక్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఏదైనా ఉంది అంటే, యూనిక్ క్వాలిటీ బెస్ట్ వద్దులేండి తీసేద్దాం, బెస్ట్ అనేది వెరీ రిలేటివ్ టర్మ్. యూనిక్ క్వాలిటీ మీకు అనిపించింది అబ్బా ఈవెంట్లో ఇది సంథింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన క్వాలిటీ అనిపించింది ఇద్దరిలో కామన్ పాయింట్ అయితే హార్డ్ వర్కింగ్. ఇప్పుడు తమిళియన్ అయ్యండి సాయి పల్లవి గారు, తెలుగు నేర్చుకోవడం ఒక ఎత్తు, తెలంగాణ నేర్చుకొని ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం ఒక ఎత్తు. ఇప్పటికిప్పుడు మనం వెళ్ళి మలయాళం డబ్బింగ్ చెప్పాలన్నా కూడా అది రాదు, చాలా టైం పడుతుంది. తను కష్టపడి నేర్చుకొని ఫస్ట్ ఫిలింకే సెల్ఫ్ తెలంగాణ డబ్బింగ్ చెప్పుకున్నారు ఆవిడ. హార్డ్ వర్కింగ్. సమంత గారిది హార్డ్ వర్కింగ్ అంటే షీ బిల్డ్ హర్ ఎంపైర్. అసలు 14 years ఆఫ్ సెలబ్రేషన్ అయింది మొన్నే. అంటే 14 years ఆవిడ అంత కష్టపడి స్క్రాచ్ నుంచి వచ్చి ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకొని నౌ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవ్రీవన్ నోస్ సమంత. అవును, అది చాలా హార్డ్ వర్కింగ్. సో ఇద్దరిలో కామన్ పాయింట్ అయితే అదే హార్డ్ వర్కింగ్. యునీక్ అంటే ఎవరితో ఎక్కువ క్లోజ్గా మూవ్ అవ్వలేదు కదా. సాయి పల్లవి గారితో కూడా క్లోజ్గా మూవ్ అవ్వలేదు. సో కాంబినేషన్ సీన్స్ వరకు లేదా షార్ట్ గ్యాప్లో 1-2 మాట్లాడడమే. ఎక్కువ జర్నీ చేస్తేనే విల్ గెట్ టు నో వాట్ ఈస్ ద యూనిక్ పాయింట్ ఇన్ దెమ్ అనేది. సో వీళ్ళ నుంచి నేర్చుకోవాలి ఏమైనా అంటే హార్డ్ వర్కింగ్ అండ్ పల్లవి గారి దగ్గర నుంచి స్టోరీ పికింగ్ అది నేర్చుకోవాలి. ఆమె చాలా అంటే ఎప్పుడో ఒకటి వచ్చినా కూడా ఆమె రోల్స్ పిక్ చేసుకోవడం అనేది యూనిక్ ఉంటుంది. అవును, రిలేటెడ్గా లేకుండా అలా.